హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పరాజ్ వ్లాగ్స్. ఇది వచ్చేసి ట్యూస్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్రెడీ 12:45 అలా అవుతుంది. యాక్చువల్లీ ఈరోజు మా హస్బెండ్కి ఫస్ట్ టైం అయితే నేను లంచ్ తీసుకొని వెళ్తున్నాను. సో అక్కడ మాకు కూడా పని ఉందన్నమాట. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే మేము ఇదే లాస్ట్ డే అనమాట ఈ ఇంట్లో స్టే చేయడము. మేము ఇల్లు అయితే మారుతున్నాము. సో అందుకోసం అక్కడికి వెళ్ళి అక్కడ క్లీన్ చేయాలి కాబట్టి ఈరోజు వెళ్తున్నాను. ఇప్పుడు నేను వెళ్ళేసి మా హస్బెండ్కి లంచ్ ఇచ్చేసి అలానే ఇల్లు క్లీన్ చేసి రిటర్న్ వచ్చేస్తాను అనమాట. చాలా దగ్గర అవుతుంది ఆఫీస్కి. జస్ట్ ఒక 1 or 2 kilometers డిస్టెన్స్లో అయితే మేము ఇల్లు రెంట్కి తీసుకున్నాము. సో మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి సుమారు ఒక 1 hour పడుతుంది. సో వీలైనంత తొందరగా అయితే స్టార్ట్ అయిపోతే మంచిది. సో ట్రాఫిక్ కూడా ఉంటుంది కదా బెంగళూరులో ఎక్కువ. మేము సిటీ అవుట్స్కట్స్లో ఉంటాం అనమాట. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక 1 hour అయినా టైం పడుతుంది. సో తొందరగా వెళ్ళిపోతాను అనమాట. ఇంటి నుండి బయలుదేరి ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చేసాను అనమాట. అసలు ఎండ అయితే మామూలుగా లేదు. చాలాసేపు తర్వాత బస్ అయితే వచ్చింది. సో ఇంకా బస్సు ఎక్కేసాను. నాకు కూడా ఫ్రీ టికెట్ అనమాట. సో టికెట్ కూడా తీసుకొని ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా మా హస్బెండ్ వచ్చి పికప్ చేసుకున్నారు. సో అతనికి ఫుడ్ కూడా పెట్టేశాను. ఆయన ఒక సైడ్ తింటూ ఉంటే నేను ఒక సైడ్ నుంచి క్లీన్ చేసుకుంటూ వచ్చానమాట. సో ఇంకా చాలా వర్క్ అయితే పెండింగ్ ఉండింది. నెక్స్ట్ డేనే ఇంట్లో పాలు పొంగిచ్చాలి, తర్వాత అంతా ప్యాకింగ్ అంతా చేసుకోవాలి. సో ఇంకా చాలా పని ఉంది కాబట్టి తొందరగా పని చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడికి మా హస్బెండ్కి కూడా ఒక 1/2 hour ఇచ్చారనమాట లంచ్ బ్రేక్. సో ఆయన కూడా ఇంకా తినేసి తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి నన్ను డ్రాప్ చేసి ఇంకా అంతా క్లీన్ చేసిన తర్వాత తొందరగా అయితే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట. పాలు పొంగించడానికి కోసం అని చెప్పేసి అన్నీ తీసుకొని మేము ఉన్న ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాము కొత్త ఇంటి దగ్గరికి. సో ఇంకా రాగానే మొత్తం ఫోటోలు పటాలన్నీ తుడిచేసి నీట్గా కొంచెం గంధము పసుపు అన్నీ వేసుకుని కొంచెం వాటర్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. పసుపు కుంకుమాలు ఏవి స్టాక్ తీసుకొని రాలేదు, అన్నీ కొత్తవే తీసుకొచ్చుకున్నాను అనమాట. సో కొత్త ఇంట్లో కాబట్టి ఇంకా అన్ని బొట్లు పెట్టేసుకొని మా అమ్మ అయితే ఊరు నుంచి కొన్ని పంపించిందనమాట. ఈ గరిక అలానే ఈ ఆవు పేడ అనేది. ఇంకా అది తీసుకొచ్చిన తర్వాత ఒక 4 days పోస్ట్పోన్ అయిందనమాట. మేము పాలు పొంగిచ్చేది దీన్ని అలానే ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానమాట, పురుగులు పట్టుకోకుండా ఉంటాయని చెప్పేసి. అసలు చూడండి ఎంత బాగుంది, ఏమేం కాలేదు. ఈ గరిక కూడా అంతే. ఇంకా అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక 4 days తర్వాత అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇది కూడా బాగుండిందనమాట. సో అలానే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఈ రెండింటితో పాటు బిల్వపత్రం కూడా పంపించింది అనమాట. అక్కడ మా ఇంటి ముందరే చెట్టు ఉంది. సో అక్కడ నుంచి ఇంకా తీసి బిల్వపత్రాలు కూడా పంపించింది. అవి కూడా తీసుకొచ్చుకున్నాను. ఇంకా మొత్తం అయితే ఇది రెడీ చేసుకుని ఫస్ట్ వినాయకుడిని అయితే రెడీ చేసుకున్న తర్వాత ఒక తమలపాకు కింద పెట్టేసుకుని దాని మీద వినాయకుడిని పెట్టి ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మేము వచ్చిన ఇంటికైతే దేవుని రూము సపరేట్గా ఏం లేదండి. సో మేము తీసుకోవాలి సపరేట్గా. చూడాలి, నెక్స్ట్ ఆర్డర్ పెట్టుకోవాలి. ఇంకా 3 పిడికెడు బియ్యం అయితే ఒక ప్లేట్లో వేసుకొని కలశం పెట్టడం కోసం అని చెప్పేసి ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను అనమాట. బియ్యం అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకొని దాని తర్వాత అయితే కలశం నిండుగా వాటర్ పెట్టుకొని దానిలో కూడా కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఒక కాయిన్ పెట్టుకొని ఇంకా 5 తమలపాకులు అయితే పెట్టేసుకొని దాని మీద అయితే మనము టెంకాయ పెట్టుకోవాలన్నమాట. ఇంకా టెంకాయ పెట్టుకున్న తర్వాత టెంకాయకి కూడా పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేసుకోవాలి. పూజ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. సో నాకు ఏ పద్ధతిలో వచ్చో నేను అలా చేస్తాను. ఎలా చేసినా మనం భక్తితో చేస్తే ఆ పూజ అయితే దేవుడికి చెల్లుతుంది అనేది నా ఒపీనియను. సో అందుకోసం నాకు తెలిసినట్టుగా నేను పూజలు అయితే చేస్తున్నాను అనమాట. ఇది ఇంకా పసుపు కుంకుమ కూడా కలశానికి పెట్టుకున్న తర్వాత ఇంకా దీపాలు తీసుకొని దీపాలకు కూడా పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేసుకొని దాని తర్వాత అయితే దీపంలో ఒత్తులు నానడం కోసం అని చెప్పి కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి పక్కకైతే ఎత్తి పెట్టుకోవాలన్నమాట.
ఇంకా బిల్వపత్రం కూడా అన్ని పటాలకైతే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా పటాలకు అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా పాలు పొంగించడం కోసం అని చెప్పి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని నీట్గా ఇంకా గ్యాస్ స్టవ్ మీద కొంచెం దుమ్ము అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ముగ్గు కూడా వేస్తున్నాను. ఇంకా పాలు పొంగించడం కోసం గిన్నె కూడా రెడీ చేసుకున్నాను అనమాట. దానికి కూడా పసుపు కుంకుమ గంధం అంతా పూసి ఇంకా పెట్టేశాను గ్యాస్ మీద. సో పాలు పెట్టేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట, మొక్కుకుంటూ మంచిగా ఈ ఇంట్లో అన్న మంచిగా జరగాలని చెప్పేసి. ఇంకా పాలు కూడా మంచిగా పొంగినాయి. సో అందులోకి చక్కెర కూడా వేసామన్నమాట. అందులో కొన్ని పాలు అయితే తీసి దేవుని ముందర పెట్టాము. సో అక్కడ పైన పెట్టడానికి కుదరలేదు, అందుకే కింద పెట్టాను, అది మీకు కనిపించట్లేదు. ఇంకా పాలు పొంగిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా నేను పూజ చేసేసాను అనమాట. నేను పూజ చేసిన తర్వాత మా హస్బెండ్ కూడా పూజ చేశారు. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే నేను అలా మీకు జస్ట్ ఎంటీ టూ చూపిద్దామని చెప్పేసి ఇలా వీడియో అయితే తీస్తున్నాను అనమాట. కిచెన్ అయితే చాలా అంటే చాలా చిన్నది. మేమున్న ఇండ్లలోకెల్లా కిచెన్ అయితే ఇది చాలా చిన్నదనమాట. అసలు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో నాకైతే బ్రెయిన్ పని చేయట్లేదు. ఇంకా ఇది వాష్రూమ్ అనమాట. ఇది మొత్తం హాలు. చాలా చిన్నగానే ఉంది హౌస్ అయితే, కాకపోతే మా ఇద్దరికి సరిపోతుందని చెప్పేసి మేము ఓకే అనుకున్నాము. మెయిన్ రీజన్ అయితే మా హస్బెండ్ ఆఫీస్కి చాలా దగ్గర అవుతుందన్నమాట. సో అదే మెయిన్ రీజన్ అనమాట. మేమున్న ఇంటికి రోజు ట్రావెల్ చేసి 25 కిలోమీటర్స్ వరకు కొంచెం ఆ ట్రాఫిక్లో ఇరిటేషన్గా ఉండేదన్నమాట. సో ఇంక నుంచి అయినా పీస్ఫుల్గా ఉండొచ్చు. ఒక 1 కిలోమీటర్ కాబట్టి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఈ ఇంట్లో నాకు మెయిన్ పార్ట్గా నచ్చినది ఈ బాల్కనీ అనమాట. చిన్న బాల్కనీ అయితే వచ్చింది. ఇంకా చూడాలి చిన్న గార్డెన్ టైప్లో పెట్టుకోవడానికి. ఇంతే అనమాట మన ఎంటీ హోమ్ టూర్ అయితే. ఇన్ కేస్ అన్నీ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత కావాలంటే చూద్దాం ఫ్యూచర్లో హోమ్ టూర్ వ్లాగ్ తీయడానికి. ఇంకా ఇదే అనమాట ఈరోజుటి వ్లాగ్ అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చూసుకొని చూడండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.